నమస్తే. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో దాదాపు 10 కోట్ల రూపాయల విలువైనటువంటి కుక్కర్లు ఓటర్లకు పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉంచారు. దీనికి సంబంధించి చర్యలు తీసుకోండి అని చెప్పి సి విజిల్ యాప్ ద్వారా ఒక స్థానికుడు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాడు. వెంటనే రంగంలో దిగినటువంటి విజిలెన్స్ టీం దానికి సంబంధించి కొన్ని ప్రాంతాల్లో సోదాలు చేశారు. అయితే చాలా ముఖ్యమైనటువంటి పరిణామం ఏంటంటే అధికారులు వచ్చారన్న విషయం తెలుసుకొని ఆ కుక్కర్లను వేరే చోట ఎక్కడో దాచిపెట్టారు అనేది కూడా ఎక్కువగా వినిపిస్తుంది. దీనికి సంబంధించినటువంటి ఇంకా విచారణ జరుగుతుంది. ప్రస్తుతానికైతే ఆ స్టిక్కర్లను ఏదైతే కూపన్స్ వారికి ఓటర్లకు ముందుగానే పంచుతారో ఆ కూపన్ పట్టుకొని వస్తే ఆ కుక్కర్ ఇస్తారు. ఇది కాన్సెప్ట్. దాదాపు 1,26,000 కుక్కర్లు. ఇటువంటి సందర్భంలో ప్రస్తుతానికైతే స్టిక్కర్స్ని స్వాధీనపరుచుకున్నారు. ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ నుంచి వెల్లంపల్లి శ్రీనివాస్, టీడీపీ నుంచి బోండా ఉమ కూటమి నుంచి. ఇటువంటి సందర్భంలో ఇదంతా చేయించింది వెల్లంపల్లి శ్రీనివాస్ అని చెప్పి ఇప్పుడు ప్రస్తుతానికైతే ఆయన మీద కేసు నమోదైంది. చాలా ముఖ్యమైనటువంటి పరిణామం. ఆంధ్రప్రదేశ్లో ఏదైతే కేంద్ర ఎన్నికల సంఘం అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి సి విజిల్ యాప్ ద్వారా రెండో కేసు ఇది. మొదటి కేసు కాకాని గోవర్ధన్ రెడ్డి మనుషులకు సంబంధించినటువంటి వారిపై నమోదైంది. ఇటీవలే సర్వేపల్లి నియోజకవర్గంలో మద్యం బాటిళ్లను కోట్లాది రూపాయలు విలువైనటువంటి వాటిని స్వాధీనపరుచుకున్నారు. తీరా విచారణలో తేలింది ఏంటంటే కాకాని గోవర్ధన్ రెడ్డి ఓటర్లకు పంపిణీ చేసేందుకు వాటిని సిద్ధంగా ఉంచారు అనేది సి విజిల్ ద్వారా ఒక స్థానికుడు ఆ ఫోటోలు తీసి దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని ఆ యాప్లో పొందుపరిచాడు. దీనికి సంబంధించి వెంటనే రంగంలో దిగినటువంటి అధికారులు సోదాలు చేశారు, వాటిని స్వాధీనపరుచుకున్నారు. ఇప్పుడు కేసు కూడా నమోదైంది. ఇలాంటి సందర్భంలో తాజాగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ముఖ్యంగా మనం చూస్తున్నాం స్క్రీన్ మీద ఆ యొక్క కూపన్ మీద ఏదైతే ఫ్యాన్ గుర్తు కుక్కర్ కింద అయితే నెంబర్ అని ఉంది, అంటే వారు సీరియల్ నెంబర్ ఏదో వేసుకుంటారు. దానికి సంబంధించి వాటిని ప్రస్తుతానికైతే స్వాధీనపరుచుకున్నారు అధికారులు. లక్కీ క్వాలిటీ ప్రింటర్స్, ఇది సింగ్ నగర్లో ఉంది. ఇప్పటికే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక దాడి జరిగింది అనేది చాలా హల్చల్లయింది ఒక రకంగా చెప్పాలంటే. ఇలాంటి తరుణంలో గతంలో కూడా ఈ యొక్క సెంట్రల్ నియోజకవర్గంలో కొంతమంది సచివాలయ సిబ్బందికి కుక్కర్లు, చీరలు వీటిని పంపిణీ చేశారు అనేది కూడా వైరల్ అయింది. సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరిగింది. దానికి సంబంధించినటువంటి వీడియోస్ కానీ ఫొటోస్ కానీ అది కూడా వెల్లంపల్లి శ్రీనివాస్ చేయించారనేది కూడా ప్రధానమైనటువంటి ఆరోపణగా వినిపించింది. ఇలాంటి క్రమంలో తాజాగా ఇవి కుక్కర్స్ దాదాపు 10 కోట్ల రూపాయల విలువైనటువంటి కుక్కర్లు. దీనికి సంబంధించి కుక్కర్లను ఎక్కడ దాచారు అంటే అధికారులకు అందినటువంటి సమాచారం ఏంటంటే ఆయా ఎక్కడైతే కొనుగోలు చేశారో అక్కడే ఉంచి ఆ యొక్క పంపిణీ సమయంలో అక్కడి నుంచి తీసుకొచ్చే విధంగా. దీనికి సంబంధించి స్టిక్కర్స్ని ముందే ఇస్తారు ఓటర్లకి. ఆ స్టిక్కర్ పట్టుకుని అక్కడికి వెళ్తే ఆ కుక్కర్ వారు ఇస్తారు. ఇది ఒక కాన్సెప్ట్గా పెట్టుకున్నారు. దీనికి సంబంధించి అధికారులు విచారణ చేస్తున్నారు. ప్రస్తుతానికైతే వెల్లంపల్లి శ్రీనివాస్పై కేసు నమోదైంది, మరికొంతమంది వైసీపీ నేతలపై కూడా. ఇది కూడా చాలా కీలకమైనటువంటి చర్చగా జరుగుతుంది అక్కడ స్థానికంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో.